సిల్వర్ ప్లే బటన్ తో డబ్బులు వస్తాయా, వస్తే ఎన్ని లక్షలు వస్తాయి, ఎంత అమౌంట్ వస్తుంది అంతా ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేసి చూస్తాము. వెల్కమ్ టు మై ఛానల్ అపో లక్కీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎందుకు నేనంటే హ్యాపీగా ఉన్నానో తెలుసా మీకు? మనకి సిల్వర్ బటన్ రాలేదని వాళ్ళు బాధపడ్డాం కదా, ఇప్పుడు నా నవ్వులోనే తెలిసిపోతుంది సిల్వర్ బటన్ వచ్చేసిందండి మనకి. మా ఆయన నాకు తెలియకుండా దాపెట్టాడు, ఇప్పుడే తీసుకొస్తున్నాడండి, మీకు ఇప్పుడే చూపిస్తా, ఉండండి, వెయిట్ చేయండి. ఇదిగోండి మన ప్లే బటన్ వచ్చేసింది. ఎంత హ్యాపీగా ఉందో దీన్ని చూస్తుంటే ఒక ఎమోషన్, నా బరువు అంతా దీని మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి పేరు పేరున ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలండి. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయిపోయారు. వార్నింగ్ ఒకటి ఉంది ఛానల్ పేరు మీద, సబ్స్క్రైబ్ ప్లే బటన్ వస్తుందా రాదు ఒకటే టెన్షన్ లో ఉన్నాము. అయన్నొద్దు, పాయింట్కి రా. దేవుడి దయ వల్ల ఎట్టో వచ్చేసిందండి. ముందు ఒక కాల్ వచ్చిందండి, ఎయిర్టెల్ వాళ్ళు కాల్ చేశారు రీఛార్జ్ చేసుకోండి అని. అవునా వద్దులే ఇప్పుడు ఏదో తర్వాత చేసుకోవచ్చు అని వెంటనే కట్ చేసాడు. తర్వాత వెంటనే కొరియర్ ఆఫీసర్ కాల్ చేశారు, దీని ఒకటి కట్ చేస్తా ఉన్నాడు. ఎందుకో మంచిది ఎత్తు అంటే పని బాట ఏముండదు, ఊరినే కాల్ చేస్తా ఉంటారు అని కట్ చేస్తావు, ఎందుకో మరి ఎత్తాడు అంటే కొరియర్ ఆఫీస్ నుంచి అండి ఇట్లా మీకు యూట్యూబ్ నుంచి ఎందుకు గిఫ్ట్ వచ్చింది అనేసి అన్నాడే. ఇంకా నిజంగా అంటే అప్లై చేశాను. ఇది మనకు అమెరికా నుంచి వచ్చిందండి. అమెరికా అసలు చాలా అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ గా ఇచ్చారు మనకి. ఇది 1 lakh సబ్స్క్రైబర్లు అయినందుకు ఒక అవార్డు విన్నింగ్ లాగా మాట్లాడదాం మొత్తము. దీనికంటే బిఫోర్ దాట్ ఏం జరిగిందో కొంచెం మీతో షేర్ చేసుకోవాలి కదా, అది అమ్మాయి చెప్పిన కాడ నుంచే చెప్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా. కాల్ వచ్చింది అలాగా, సార్ ఇట్లా కొరియర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు యూట్యూబ్ నుంచి మెమంటం వచ్చింది అని. ఇంతే షాక్. కానీ ఎందుకు షాక్ అయ్యానంటే అక్కడేమో ఇంకా బెంగళూరులోనే ఉంది, హైదరాబాద్ లో ఉంది అని చూపిస్తా ఉంది. కానీ సరేలే ఇంకా 3 days ఉంది కదా వస్తుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాల్ చేయగానే సడన్ షాక్. ఆయన ఏమన్నాడంటే, సార్ మీకు మేము సర్వీస్ చేయలేము, విలేజ్ కదా అక్కడికి రాదు, సర్వీస్ లేదు, మీరే నెల్లూరుకి వచ్చి తీసుకోవాలని. ఇది యూట్యూబ్ నుంచి మనకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాము. ఇది నెల్లూరే కాదు, ఇంకెక్కడ ఊర్లో ఆగున్నా కూడా రాండంటే పరిగెత్తి వెళ్ళిపోతాం. అటువంటి మూమెంట్ అది. నేనేం ఆలోచించలేదు సార్. ఈవినింగ్ లోపల వస్తాను ఏమంతో గారు అంటే అడ్రస్ చెప్పాడు, అంతా అయిపోయింది. పోయాను, లోపలికి వెళ్ళాను. కలుసుకున్నాను, అదంతా వీడియో తీసుకున్నాము విత్ హర్ పర్మిషన్. ఆమె కూడా నో అబ్జెక్షన్ చెప్పింది, వీడియో తీసే ఆమె కూడా. ఇంకేందంటే తీసుకొని వచ్చేసాం, ఓపెనింగే కదా, నేనే అన్బాక్సింగ్ చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ ఎందుకంటే ఛానల్లో మెయిన్ లీడ్ తానే. అలాగేం లేదులేండి, నేను కష్టపడే కదండి నేను ఇలాగ వచ్చాను, అందుకే కాబట్టి నువ్వేసి కట్ చేయి సరేనా. లక్కీ లేకపోతే అసలు ఛానలే లేదు. మీరు అవైటెడ్ చేస్తా ఉంటారు కాబట్టి ఇది ఓపెనింగ్ చేయాలని. ఏమండి నిజంగా అమ్మాయి అన్నట్టు ఇది పట్టుకుంటే గూస్ బంప్స్ అని చాలా మందికి అనిపించవచ్చు, అది ఏం సాధించారా మీరు, దానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని. ఎందుకంటే 27 సబ్స్క్రైబర్స్ కోసం 1 night మొత్తం అసలు కంటి మీద నిద్ర లేకుండా అలాగే చూస్తా ఉన్నామండి.
మరి ఈ మూమెంట్ మీకు అలాగే గుర్తుండాలని అలా చేశాడేమో అనుకుంటున్నాం మేము. లిటరల్లీ నిజం చెప్తున్నా, మేము నిద్రపోలేదండి. అస్సలు ఒకరికొకరు కళ్ళు మూతలు పడిపోతా, అస్సలు ఇప్పుడు చెప్పుకుంటేనే ఒళ్ళు భలే జలకరిస్తుందండి. మా లైఫ్ లోనే ఒక 27 మెంబర్స్ కోసం హోల్ నైట్ మొత్తం వెయిట్ చేసాం. పాపం తను కూడా అసలు ఎప్పుడు అంత వెయిట్ చేయలేదు, నైట్ అంతా మేల్కొన్నాము, కానీ అయినా అవలా. మార్నింగ్ 7:40కి అప్పుడైంది మాకు 1 lakh అయింది. దేవుడి దేవాల అంతా మీరు మీ సపోర్ట్ లేదే లేదు. సో ఇప్పుడు ఏంటంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. దీంట్లో ఏమేమి ఉన్నాయి, డబ్బులు ఎంత వచ్చింది, డబ్బులు ఉన్నాయా? అమ్మాయితో పాటు వ్యూస్ చూసిన మీకు సిల్వర్ ప్లే బటన్ తో డబ్బులు వస్తాయా, వస్తే ఎన్ని లక్షలు వస్తాయి, ఎంత అమౌంట్ వస్తుంది, అంతా ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేసి చూస్తాము. నిజంగా అండి, మేము సాధించిందేం అంతేం లేదు. ఇది మా ఫస్ట్ మైల్ స్టోన్. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా ఎలాగైతే సర్టిఫికేట్స్ అచీవ్ చేసినందుకు సర్టిఫికేట్స్ వస్తాయో, యూట్యూబ్ లో ఒక జర్నీ మాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది. చూద్దాం. సిల్వర్ ప్లే బటన్ ఏంది, ఏం లేదా, ఒక సేఫ్టీ ప్రొటెక్టర్ అన్నమాట. ఇది స్పాంజ్. ఇది మన దీంట్లో ఒక వచ్చింది ఏంటంటే, ఇది చదువుతాను చూడండి. డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్, మళ్ళీ తర్వాత యువర్ 100th సబ్స్క్రైబర్, తర్వాత ఆర్ యువర్ 1000 సబ్స్క్రైబర్ ఛాన్స్ ఆర్ యూ డూ, అండ్ వీ నో దట్ యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యూ 1,00,000 సబ్స్క్రైబర్. ఏమంటున్నారంటే దీంట్లో మీకు ఫస్ట్ సబ్స్క్రైబర్ గుర్తున్నాడా, అదే ఇద్దరు గుర్తున్నారా, లేదా 100 సబ్స్క్రైబర్ గుర్తున్నారా, అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్ గుర్తున్నారా? మేము గుర్తు చేస్తున్నాము. మీకు ఖచ్చితంగా ఈ 1,00,000 సబ్స్క్రైబర్ ఉంటారు కదా, ఆ లాస్ట్ ఒక పర్సన్ అతను మీకు డెఫినెట్లీ గుర్తుంటాడు. కంగ్రాచులేషన్ సర్టిఫికేట్ లాగా. ఇంకా మెయిన్ వెయిట్ చేస్తా ఉన్న ఒకటి ఇందో సిల్వర్ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్ ఇంకా ఉన్నాయి దీంట్లో. ఇది ఇది ఒక స్మాల్, ఇది కూడా ఒక అప్రిషియేషన్ స్మాల్ కార్డ్. ఏమనుందంటే, కంగ్రాచులేషన్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్, వీఆర్ హానర్డ్ టు టేక్ పార్ట్ రికగ్నైజింగ్ యువర్ అచీవ్మెంట్ అండ్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ టు బి ఎక్స్ప్రెషనల్. దిస్ అవార్డ్ వాజ్ ఇన్స్పెక్టెడ్ అండ్ ప్యాకెడ్ విత్ గ్రేట్ కేర్ బై రిక్. రిక్ అని ఉన్నారు, బట్ మేబీ CEO ఆఫ్ ద యూట్యూబ్ అనుకుంటున్నా. ఇది ఒక కంగ్రాచులేషన్ కార్డ్. దిస్ వన్ ఈస్ recognize your team. Share the recognition by allowing your team to purchase personal create award. ఇది కూడా ఒక మెయిన్, ఇదంతా పక్కన పెట్టేస్తే మెయిన్ పార్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ హియర్ వి గో. దిస్ వన్ సిల్వర్ ప్లే బటన్. ఇంకా మేబీ దీంట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుకున్నాం బిఫోర్ దట్. ఏమనంటే, సిల్వర్ ప్లే బటన్ తో పాటు డబ్బులు వచ్చాయా, ఎన్ని లక్షలు అని. ఏమండి, దీని మీద 1,00,000 ఉంది కదండి, ఆ 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకోండి, కానీ మా చేతికి రాలేదండి, మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి వచ్చాయి. అమౌంట్ అయితే ఏమి రాదండి. అమౌంట్ అంతా మనం తీసిన వీడియోస్ కి వాటికి రావాల్సిందే. కానీ దిస్ ఈస్ ద ఒక మొమెంట్. ఏంటంటే ఒక అవార్డు అనుకోండి. యూట్యూబ్ నుంచి ఎవరీ 1 lakh సబ్స్క్రైబర్ ఆ ఛానల్ కి వస్తుంది. పట్టుకో, తమ్ముళ్ళు కూడా చేయాలి కాబట్టి. ఏమండి, ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. నాకైతే ఏడుపు వస్తుంది. లక్కీ చాలా అంటే చాలా కష్టపడిందండి. కొంచెం సరే, కొట్టినందుకు సారీ, అందరి ముందు సారీ అడుగుతున్నాను. అంటే లక్కీని మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో, మీరు ఎంత ఆదరిస్తున్నారో మాకు బాగా తెలుసు. అయితే బిఫోర్ లక్కీకి ఇప్పుడు లక్కీకి చాలా అంటే చాలా తేడా వచ్చింది, కానీ మాలో మాత్రం ఏం తేడా లేదండి.
లక్కీని ఎంతమంది అవమానించారో, లక్కీని ఎలా అంటే మేము అనుకున్నాము మా యొక్క జర్నీని, మా యొక్క 216 అంటే 9 years ఆఫ్ జర్నీ, 5 years ఆఫ్ మ్యారేజ్ అన్ని మేము ఒక వీడియో పరంగా ఒక పాటలుగా తీసి తన యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి. అంటే మేము బిఫోర్ మ్యారేజ్ నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తను స్ట్రగుల్ చేసింది, తను పడిన బాధలు, తను అనిపించుకున్న మాటలు, ఎవరైతే తనని లోగా చూసారో చాలా తక్కువగా మాటలు అంటే చాలా ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేయాలని తను అనుకుంటా ఉంది. విత్ యువర్ పర్మిషన్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయి చేత ఆ జర్నీ స్టార్ట్ చేపిస్తాను. లాంగ్ వీడియోస్ కొంచెం ఓపిక చేసి చూస్తారని ఆశిస్తున్నాను. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సరే అయితే బాయ్ బాయ్ బాయ్. ఫ్రెండ్స్.